డబ్బుంటే బాగుంటుంది, డబ్బుంటే సుఖంగా ఉండొచ్చు, డబ్బుంటే సంతోషంగా ఉండొచ్చు, ఎన్నో డబ్బు వల్లే దక్కుతాయి అనుకుంటున్నారు. భగవంతుడు సృష్టిలో ఏదైనా సరే డబ్బుతో కొనుక్కోవచ్చు, సంపద ఉంటే చాలు అనే అభిప్రాయం చాలా మంది ఉంది. కానీ ఇంత సృష్టిని సృష్టించిన భగవంతుడు సృష్టిని డబ్బుతో సమకూర్చుకోవచ్చు. కానీ ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తని మాత్రం యోగం ద్వారానే తెలుసుకోవాలి. కానీ ఈ సంపదల వల్ల మనం తెలుసుకోలేము. అందుకే మహాత్ములు చాలా అతి కొద్ది మంది పుణ్యపురుషులు, పురుషోత్తములు, యోగులు ధ్యానం వల్లే పరమాత్మని పొందగలిగారు. పరమాత్మతో సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళ జీవితంలో ఎప్పుడూ సంతృప్తిగా జీవించారు. అందుకే మరి ఈ జీవితంలోకి వచ్చిన మనము ఇంకా ఎక్కడైనా మనకి సంపదల మీద భ్రాంతులుండి ఈ సాధన అనేది వెనకపడతామేమో అని మనకంటా ముందుగా ఉన్న యోగులందరూ మనకి ఎన్నెన్నో సందేశాల ద్వారా ఎక్కడ వెనక్కి పడిపోకుండా ఉండడానికి ఎన్నో విధాలుగా మనకి గ్రంథాల్లో రాసి తెలిపి ఉన్నారు. అంటే ఎప్పుడైతే మానవుడు సంపద వెనకాతల పడతాడో ధర్మం తప్పుతాడట. ఎందుకంటే సంపాదన కూడా ఒక మత్తు లాంటిదేనండి. మొదట్లో కొద్దిగా ఉంటే చాలనుకుంటాం, అది వచ్చే కొద్దీ రావాలి రావాలి అనే ఆశ మానవుల్లో పెరుగుతుంది. ఎంతో కష్టపడి ఈ భూమి మీద రాజులు కానివ్వండి, చక్రవర్తులు కానివ్వండి, ధనవంతులు కానివ్వండి, ఎంతో కష్టపడి సంపాదించాక మరి వాళ్ళ పేర్లు భూమి మీద ఎంతమంది గుర్తుంచుకున్నారు అంటే చాలా కొద్ది మందే చెప్పగలరు. అదైనా చూడండి, ఒక రాముణ్ణి, ఒక కృష్ణుణ్ణి, ఒక అల్లాని, ఒక బుద్ధుణ్ణి, కేసెస్ని పదే పదే తలుచుకుంటారు. ఎందుకంటే వాళ్ళంతా యోగులు, ప్రజల కోసం సత్కర్మలు చేస్తూ వాళ్ళ జీవితం అంతా ప్రజల కోసమే పాటుపడ్డారు. ఎందుకు అంటే వాళ్ళు యోగంలో సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి.